రెండవదిగా దైవ గ్రంథంలో చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించుచు మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడ్డాను, అయినా నా ప్రాణమంతా దారబోసాను మీరు విశ్వాస యాగములో నిలబడాలని. దేవుని పిల్లలు రెండవదిగా దేవుని ఎదుట మన ఆధ్యాత్మిక జీవితాల్లో విశ్వాస యాగములో నిలిచి ఉండాలి. ఏంటి విశ్వాస యాగము అంటే? చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే మేము విశ్వాసం కలిగి ఉన్నామండి ఇంకేంటండి అంటారు. విశ్వాసాన్ని కలిగి ఉండడం విశ్వాస యాగం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివితే వారందరూ కూడా విశ్వాస యాగములో ఉన్నవారే. వారి విశ్వాసముతో దేవుని పనిని జరిగించారు. వారి విశ్వాసముతో దేవుని మాట కొరకు నిలబడ్డారు. వారి విశ్వాసం అనేకులకు మాదిరికరమైంది. వారి విశ్వాసం మూలంగా అనేకులు ప్రేరేపించబడ్డారు. వారి విశ్వాసం మూలంగా అనేకులు ధైర్యపరచబడ్డారు. వారు కడవరకు తమ జీవితాల్లో దేవుడు తమకు అనుగ్రహించిన విశ్వాసమును కాపాడుకున్నారు. విశ్వాస వీరులుగా నిలిచిపోయి ఉన్నారు. మనకు కూడా ఈరోజు ఈ కడవరి దినాల్లో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది విశ్వాస భ్రష్టులగుతున్నారు. దేవుడు అంట ఎవళ్ళైనా విశ్వాసం కలిగి ఉంటారా అని ఆకాశం మందుండి చూస్తూ ఉన్నాడంట. మొదట విశ్వాసాలైన పిల్లలుగా ఉంటున్నారు, కానీ తరువాత విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. విశ్వాసములో బలహీనలైపోతున్నారు. విశ్వాసములో తుట్టిల్లుతున్నారు. విశ్వాసము ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు కాకుండా వారు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మొదటి విశ్వాసం ఉండట్లేదు. మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వారి లోపల విశ్వాసం అభివృద్ధి చెందట్ల. విశ్వాస యాగం ద్వారా ఏం జరుగుతుంది? విశ్వాస యాగాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఎప్పుడైనా మనం ఆలోచించామా? విశ్వాస యాగము ఎలా పరిపూర్ణం చేయగలుగుతాము అంటే మనకు ఒక చక్కటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. మనకు తెలుసు దైవ గ్రంథంలో అబ్రహాము గారు ఉన్నాడు. ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. అబ్రహాము గారికి దేవుడు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు కొంచెం వయసు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కొంచెం దగ్గర ఒక యవన ప్రాయంలోకి వచ్చాడు. ఆ సమయంలో దేవుడు అన్నాడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా, నీ ఒక్కడయ్యున్న కుమారుని తీసుకుని నాకు మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించు అన్నాడు. అప్పటి వరకు చాలా విశ్వాసంతో ఉన్నాడు అబ్రహాం. మరి ఆ తర్వాత విశ్వాసంతో లేడంటే? విశ్వాసంతో ఉన్నాడు. ఇటువంటి విశ్వాసంతో ఉన్నాడంటే ఓ మాట చదువుదామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఓ శ్రేష్టమైనటువంటి మాట ఉంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఎవరంట? ఇస్సాకును బలిగా అర్పించాడు. విశ్వాస యాగము అనగా దేవుడు కోరుకున్నటువంటిది ఏదైనా, దేవుని చిత్తము ఏదైనా అదంతా జరిగించడానికి సమర్పించుకోవడమే విశ్వాస యాగం. విశ్వాసంతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దేవుడు ఒకరోజు మాట్లాడాడంట, అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు అని చెప్పాడు. నిజంగా దేవుడు చూపించిన దేశం ఏంటో తెలుసా? కానాను కాదు. చాలామంది కానాను అనుకుంటారు. పరమ కానాను దేవుడు అబ్రహాముకు చూపించాడు. ఈ వాస్తవం మీకు తెలుసా? చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము
ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణం దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యమై ఉంది. ఆ పరలోక రాజ్యపు దర్శనం మొట్టమొదట అబ్రహామునకు కలిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామా, నేను నీకు చూపించే దేశం. ఏ దేశం అది? ఏ దేశం అది? పునాదులు గల పట్టణం కలిగిన దేశం. దేవుడే దానికి శిల్పంట, దేవుడే దానికి నిర్మాణకుడై ఉన్నాడు. అది పునాదులు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని చూసి అబ్రహాము విశ్వాసంతో బయలుదేరాడు. ఏది ఏమైనా నేను ఆ పట్టణానికి చేరుకోవాలని ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. నిజంగా విశ్వాస జీవితంలో దేవుడు నీకొక దర్శనం, నాకొక దర్శనం, మనందరికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, మొట్టమొదటిగా మనందరి దర్శనం ఒక్కటే, పరలోక దర్శనము. మనందరి ప్రయాణం ఎక్కడికి అంటే పరలోకానికే, పరలోకానికే. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అందుకే విశ్వాసం కలిగి నడుచుకోవాలి, అందుకే విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, అందుకే విశ్వాసముతో బలపరచబడాలి, అందుకే విశ్వాసముతో నడవాలి. దేవుని ఎదుట మన విశ్వాసాన్ని కనపరచాలి. భక్తులు వారి విశ్వాసాన్ని కనపరిచినప్పుడు అద్భుత కార్యాలు చూశారు. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా స్వస్థత, విశ్వాసము ద్వారా విడుదల, విశ్వాసము ద్వారా అభివృద్ధి. విశ్వాస యాగములో మీరు నిలిచి ఉంటే దేవుని రాజ్యము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటారు. విశ్వాస యాగములో కృంగిపోకూడదు. యాగము అనగా ఎప్పుడు దేవునికి సువాసన కలిగిందై ఉండాలి. విశ్వాస యాగము అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. దేవుడు సంతోషించేటువంటి విశ్వాసం మనలో ఉందా? శిష్యుల గురించి అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, అల్ప విశ్వాసులారా అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా అన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విశ్వాసములో నిలబడినట్టుగా కనబడుతూ ఉంది. వారు ఆ విశ్వాసములో విజయాన్ని పొందుకోవట్లా. కాబట్టి యేసయ్య అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను? ఒక అతను వచ్చి చెప్తున్నాడు యేసుప్రభు వారితో, అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళా, నా కుమారుని ఏం చేయలేకపోయారు, బాగు చేయలేకపోయారు, వారిని మీ దగ్గర తీసుకొని వచ్చానయ్యా. యేసయ్య వారి విశ్వాసాన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఆయన గాలిని గద్దించినప్పుడు, తుఫాన్ని గద్దించినప్పుడు ఆగిపోయినాయి అంట. ఆయన విశ్వాసమందు స్థిరులై ఉండమని చెప్తున్నాడు. విశ్వాసమందు బలహీనలు కాకూడదు, విశ్వాసములో స్థిరులై ఉండాలి. విశ్వాసం ఏమవ్వాలంటే నానాటికి పెరుగుతూ ఉండాలి, తగ్గిపోకూడదు. ఏమవ్వకూడదు? విశ్వాసం ఎప్పటికీ తగ్గిపోకూడదు. వయసు పెరుగుతున్నా విశ్వాసం తగ్గిపోకూడదు, బలము తగ్గిపోతున్నా విశ్వాసం తగ్గిపోకూడదు. దేవునితో మనల్ని బాగా అనుసంధానం చేసేది ఏంటిది అంటే విశ్వాసమే. విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడ్డానంటున్నాడు. అంటే నేను మంచి పోరాటం పోరాడా, విశ్వాసాన్ని కాపాడుకున్నానంటాడు. విశ్వాసం కాపాడుకున్నాడంట. నీతి కిరీటం నా కొరకు ఉందంటున్నాడు పౌలు గారు. నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటున్నామా? విశ్వాసపు పెంపుదల కోసం ఎంతగా ఆలోచన కలిగి ఉంటున్నారు? విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగా దేవుని వాక్యాన్ని వింటున్నారు? మీ లోపల విశ్వాసం పెరగాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, దేవుని మాటల్ని శ్రద్ధగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మాటల మీద మీరు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఉంచుతారో ఆ మాటలు మీ లోపల విశ్వాసాన్ని కలిగిస్తాయి. అందుకే గొప్ప గొప్ప చరిత్రలన్నీ దేవుడు రాసి పెట్టించాడు. విశ్వాస వీరుల పట్టికను మనం గమనిస్తే గొప్ప గొప్ప వీరులు కనపడతారు. వారు దేవుడికి ఇవ్వడంలో విశ్వాసాన్ని చూపారు, వారు దేవునితో నడవడంలో విశ్వాసాన్ని చూపారు, వారు దేవుని కొరకు చాలా వాటిని. మోషే గారి విశ్వాసాన్ని గమనిస్తే ఆయన అంటాడు, ఐగుప్తులో ఉన్న ఆ సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో నేను శ్రమను అనుభవించిన, కష్టాలు అనుభవించడం నాకు మేలు అంటున్నాడు. విశ్వాసం నేర్పే విషయం ఏంటి అంటే లోకములో ఉన్న సుఖ సంతోషాల కంటే, లోకములో ఉన్న ఆనందం కంటే నేను ఒక దేవుని బిడ్డనై లోకం వల్ల కలిగే శ్రమలు అనుభవిస్తూనే నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవునిలో నిలిచి ఉంటాను, నా దేవుని కొరకు జీవిస్తాను.
ఇది శ్రేష్టమైనటువంటి విశ్వాసం. లోకంలో శ్రమలు కలుగుతాయి, లోకంలో విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి. అప్పుడు విశ్వాసం తగ్గిపోవాలా, పెరగాల? విశ్వాసం తగ్గిపోకూడదు. విశ్వాసం నానాటికి ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటాడు ప్రభు. మనం అవిశ్వాసుల్లాగా ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి. విశ్వాస యాగములో నిలిచి ఉండాలి. మన విశ్వాసం ఒక యాగం అవ్వాలి. ఈ మనిషి విశ్వాసంతో పట్టుబడితే ఏదైనా సాధిస్తాడండి. దేవుడు అతని పక్షాన కార్యం చేస్తాడండి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాస యాగములో గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడంట. విశ్వసించున్న వారి పక్షాన దేవుడు అనేకమైన కార్యములు జరిగించేటువంటి వాడై ఉన్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస యాగము చాలా ప్రాముఖ్యమైనది. ఒక సంఘముగా కూడుకున్నామా, సంఘమంతా కూడా విశ్వాసములో అభివృద్ధి చెందాలి. విశ్వాసములో తొట్టిల్లిపోకూడదు, విశ్వాసమందు భ్రష్టులు కాకూడదు. దేవుని వాక్యాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా నమ్మగలిగితే దేవుడిచ్చిన విశ్వాసాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుడిచ్చే విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించగలుగుతారు. కనుక అట్టి విశ్వాస యాగము మీరందరూ కలిగి ఉందురుగాక. విశ్వాస యాగములో మీ ఆధ్యాత్మిక జీవితాలు మరింతగా అభివృద్ధి చెందునుగాక. ఆమేన్.